శ్రీ గణేశాయ నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. భగవద్భక్తులందరికీ నా నమస్కారములు. పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారి గీతామృతము. రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు. గాత్రం నందిమండలం కుసుమ. సమర్పణ మండవ రవికాంత్. ఈరోజు మనం గీతామృతంలోని 2వ భాగంలో ఉన్న గీతావాక్యములు 5 నుండి 11 వరకు మరియు 12 నుండి 29 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 5. అంతా తక్కువ అయిన వారు వచ్చిన వారు. 6 పోకుము. 7 మాదిగ వాళ్ళు. 8 అన్న మాదిగ అనదు. 9 తెగలు అన్న. 10 మైసూరు అన్న. 11 మాకు ఏమీ తెలియదు స్వామి. ఇప్పుడు మనం ఈ గీతావాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం. ఇక్కడ ఉపదేశించిన మంత్రం మాకు ఏమీ తెలియదు స్వామి అనేది. ఈ మంత్రమును జపించడం వలన సత్యము, ధర్మము, మోక్షము అనేవి క్రమంగా సిద్ధిస్తాయి. మాకు ఏమీ తెలియదు, వచ్చిన వారము అంతా చాలా తక్కువ పుణ్యం చేసుకుని అజ్ఞాన అంధకారాల్లో మునిగిపోయి ఉన్న అల్ప ప్రాణులము. కనుకనే మా యందు అంటే శ్రీ వెంకయ్య స్వామి యందు దయ ఉంచి, ఓ దేవా, ఓం శక్తి, ఓ పరమాత్మ, ఓ విష్ణు, మీరు మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని వదిలిపోకండి. మేము అనేక జాతులతో, అనేకములైన తెగలతో, అనేక దేశములతో భేదములను కలిగి ఉన్నాము. అట్టి మా వంటి అజ్ఞానులకు సత్యమును, ధర్మమును, తద్వారా మోక్షమును అనుగ్రహించండి. మమ్మల్ని వదిలి వెళ్ళకండి అని నిత్యం ప్రార్థిస్తూ ఉండాలి. ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొక్కసారి తెలుసుకుందాం. మాకు ఏమీ తెలియదు స్వామి అనేది మంత్రము. ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన సత్యము, ధర్మము, మోక్షము అనేవి క్రమంగా సిద్ధిస్తాయి. ఇప్పుడు మనం గీతావాక్యములు 12 నుండి 29 వరకు చెప్పుకుందాం. గీతావాక్యం 12. మన వాకిళ్ళు తలుపులవుతాయి. 13 స్వామి. 14 ఎన్ని గింజలు అవుతాయి? 15 పుట్టెడు గింజలు అవుతాయి. 16 స్వామి. 17 ఏమి? 18 ఏమి నష్టము కాదు స్వామి. 19 ఎక్కడి పొలము స్వామి చెప్పండి. 20 ఇంకా. 21 అవుతాయి. 22 కరము. 23 దారము. 24 కాడ. 25 2 పుట్లు అవుతాయి స్వామి. 26 పోయినవారు. 27 ఉండేవారు. 28 మీరందరూ బంధము ఎవరిని ఎరుగరు. 29 స్వామి. ఇక్కడ ఉపదేశించిన మంత్రం ఏంటంటే, పోయినవారు, ఉండేవారు, మీరందరూ బంధము ఎవరిని ఎరుగరు స్వామి అనేది మంత్రం. ఈ మంత్రమును జపించడం వలన భగవంతుని యందు స్థిరమైన భక్తి కలుగుతుంది. తద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు ఈ గీతావాక్యముల యొక్క అర్థం తెలుసుకుందాం. మీరందరూ ఎవరిని ఎరుగరు. మీకందరికీ ఎవరితోడ బంధం ఉందో ఎరుగరు. పరిశుద్ధమైన మన వాకిళ్లను తలుపులు అనేటి తలుపులతో బంధిస్తారు. వీటి తలుపులు ఎన్నెన్నో గింజలు. ఒక్కొక్క గింజ పుట్టెడుగా పెరిగి అంతము లేక వ్యాపిస్తూనే ఉంటుంది. ఇటువంటి తలుపుల గింజలకు కావలసిన పొలము ఎక్కడికక్కడే విశాలమవుతూ ఉంటుంది. కరము, దారము కాడ వీటికి ఎక్కడికక్కడ తలుపుల గింజలు పుట్ల కొలది అవుతుంటాయి. ఈ ప్రవాహంలో పోయేవారు పోతుంటారు, ఉన్నవారు అట్లే ఉంటారు. ఒకరికొకరు ఏ విధమైన బంధముందో ఎవరూ ఎరుగరు. ఇందువలన ఎవరికి నష్టము, ఏమిటి నష్టం అనేది ఎవరూ ఎరగరు. కనుక మాకు ఏమీ తెలియదు. పుట్టుట, గిట్టుట, బంధమును ఏర్పరుచుకుట ఎరుకలు లేవు. ఓ స్వామి మమ్మల్ని కాపాడండి అని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ప్రాణి తప్పకుండా మోక్షం కోసం ప్రయత్నించాలి. అలా ప్రయత్నించే క్రమంలో సద్గురువుని తప్పకుండా ఆశ్రయించాలి. వారి నామస్మరణే మోక్ష ప్రాప్తిని కలిగించగలదు.
ప్రాణి భగవంతుణ్ణి ఆశ్రయించకుండా తన అజ్ఞానం వలన జీవితాన్ని గడిపేస్తే అది ఎన్నో జన్మలకి కారణమవుతుంది. ఆ జన్మల్లో ఉన్న పాపకర్మలను వెనకేసుకుంటూ ఈ బంధాల్లోనే చిక్కుకొని ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనిషి జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ సద్గురువుని ఆశ్రయించి మోక్ష ప్రాప్తి కలగడానికి ప్రయత్నించాలి. అది భగవన్నామ స్మరణతో కూడా సాధ్యమే. మన భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు ఓం నారాయణ ఆదినారాయణ అనే చక్కని మంత్రాన్ని మనకందరికీ ఉపదేశించారు. ప్రతిరోజు తప్పకుండా ఈ నామస్మరణ అందరూ చేయండి. ఈ వాక్యాల్లో చెప్పబడిన పేరు కరము అంటే విత్తనము వేయగానే మొక్క ఎదుగుటకు ప్రారంభమవుతుంది. అప్పుడు పై భాగమును కరము అంటారు. కాడ అంటే పై నుండి క్రింద వరకు గల స్తంభము కాడ అంటారు. దారం అంటే మూల భాగము అనగా వ్రేళ్ళు. గడ్డ అనేవి భూమి లోపల వ్యాపించే భాగములు. ఇక్కడ ఉపదేశించిన మంత్రం మరొకసారి తెలుసుకుందాం. పోయిన వారు ఉండేవారు మీరందరూ బంధము ఎవరిని ఎరుగరు స్వామి అనేది మంత్రం. ఈ మంత్రమును జపించిన లేక శ్రీ స్వామివారి వాక్కులను యథావిధిగా జపించిన భగవంతుని యందు స్థిరమైన భక్తి కలుగుతుంది. తద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఓం నారాయణ ఆది నారాయణ. శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము. రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై. ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్య స్వామి వారికి, శ్రీ మాకాని వెంకట్రావు గారికి శతసహస్ర కోటి నమస్కారములు. ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మజ్ఞానమును పొందుదాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నారాయణ ఆది నారాయణ.